అక్రమ నిర్మాణాలపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బంద్కు పిలుపునిస్తున్నట్లు అఖిలపక్ష నేతలు తెలిపారు. అన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలు గ్రామస్తులు స్వచ్ఛందంగా బంద్ చేయాలని కోరారు. అక్రమ నిర్మాణాలపై మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు విలేకరుల సమావేశంలో నిర్వహించారు. 2 నెలల నుండి తహసీల్దార్ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ, ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన సర్పంచే అక్రమ నిర్మాణం చేపడుతూ ప్రతిపక్షాలపై ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ముస్తాబాద్ బంద్కు పిలుపునిస్తున్నట్లు మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు తెలిపారు. అధికారులు స్పందిస్తలేరు కాబట్టి రేపు కూడా బంద్ను పిలుపునిస్తా ఉన్నాం. దయచేసి వాణిజ్య సంస్థలు, ముస్తాబాద్లో ఉన్న దుకాణదారులు కూడా అందరూ కూడా దయచేసి మీరందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ బంద్కు సహకరించాలి. ఇది ఎవరి గురించో, నా ఇంట్లకో, ఇంకోరి ఇంట్లకో, ఉపేంద్ర ఇంట్లకో, తిరుపతి ఇంట్లకో, ఇంకోరి ఇంట్లకో వచ్చేది కాదు. ఇది ఊరును కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఎవరి స్వలాభం గురించి కాదని, ఇప్పటికైనా సెట్ బ్యాక్లను విడిచిపెట్టి మీరు భవన నిర్మాణాలను చేసుకోవాల్సిందిగా కోరుతూ రేపటి బంద్కు పిలుపునిస్తున్నాం. కాబట్టి అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని సంఘాల వారు, అన్ని పార్టీల వారు, పక్కపంటి ఇండ్లు కూడా సహకరించి మీరు ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ బంద్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రేపు ఇంకా ఇక్కడికి రావాల్సిన అధికారులు కానీ, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ కూడా మిమ్మల్ని కూడా అడ్డుకుంటామని చెప్పి ముస్తాబాద్ గ్రామ పంచాయతీ తరఫున ప్రజల పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సోమవారం ముస్తాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందరూ కూడా వాణిజ్య వ్యాపార సంస్థలందరూ కూడా ఈ అక్రమ కట్టడాల నిరసనగా అందరూ కూడా మద్దతునివ్వాలి. ముస్తాబాద్లో అందరికీ ఒకటే న్యాయం జరగాలి. ఒకటే రోడ్డుకు 2 సెట్ బ్యాకులు ఉండద్దు, ఒకటే సెట్ బ్యాక్ ఉండాలి అని చెప్పే దాని మీద మేము ప్రతిపక్షాలందరం కలిసి రేపు అఖిలపక్షం తరఫున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా వాణిజ్య వ్యాపార సంస్థలందరూ కూడా ఇది మద్దతు ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుతాము. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి గ్రామ ప్రథమ పౌరురాలు గాండ్ల సుమతక్క గారు మరి వారి ఇంటి నిర్మాణం గురించి గత 2 నెలల నుండి ధర్నాలు, రాస్తారోకోలు, టవర్లు ఎక్కుడు జరిగింది. అన్ని విధాల కార్యక్రమాలు చేసి కలెక్టర్కు, ఎంఆర్ఓకు, గ్రామ పంచాయతీల కార్యదర్శికి ఎంతమందికి మేము విన్నవించినా సెట్ బ్యాక్ను అతిక్రమించి ఇల్లు కడుతుందని మేము ఎన్నిసార్లు విన్నవించినా మరి మీకు చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు. మరి గౌరవ కేటీఆర్ గారు మరి మీరైనా స్పందించాలి. ఎందుకంటే మీరు పంచాయతీరాజ్ చట్టం ద్వారా మీరు చేసేది ఒకటి ఉంటుంది, వీళ్ళు నేరుగా చేసేది ఒకటి ఉంటుంది. మేము ఏమంటున్నామంటే ఆమె కట్టుకోగా, ఆమె ఇల్లు కట్టుకోగా మేము వద్దు అని చెప్పి మేము అంటలేము. సెట్ బ్యాక్ ఇడిచిపెట్టి, ఎందుకంటే ఇది ముస్తాబాద్కు మెయిన్ రోడ్, ఇది శివకేశవ ఆలయాలకు సంబంధించిన మెయిన్ రోడ్. ఈరోజు ముస్తాబాద్లో సర్పంచ్ గారు అక్రమ నిర్మాణం చేస్తూ రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేస్తున్నారు అనే దాని మీద మేము గత 2-3 నెలల నుంచి అధికారులను కలుస్తూనే ఉన్నాము. తర్వాత ప్రజావాణిలో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. మొన్ననే ఉపేందర్ గౌడ్ కవర్ ఎక్కితే అధికారులందరూ వచ్చి అక్రమ నిర్మాణాలు ఆపుతాము, తర్వాత దాన్ని విచారణ చేసిన తర్వాతనే పన్ను మొదలు పెడతాము, అప్పటిదాకా ఆపుతామని చెప్పి హామీ ఇవ్వడంతోనే ఆ రోజు కార్యక్రమాన్ని విరమించడం జరిగింది. అయినప్పటికీ అధికారులు దాన్ని మళ్ళీ తర్వాత పర్యావరణంలో కూడా ఫిర్యాదు చేసాం. ఇంతవరకు కూడా దాన్ని ఇటువైపు తీసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మొన్ననే సర్పంచ్ గారు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారంటే సర్పంచ్ గారి భర్త ఇద్దరు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు 14 మంది వార్డు మెంబర్లు ఉంటారు, పాలకవర్గం, ఉప సర్పంచ్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఎవరు లేకుండా ఇద్దరు మాత్రమే పెట్టారు. వాళ్ళ ఇంటి సమస్య లెక్కనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు గ్రామ పంచాయతీలో. మేము ఒకటే అడుగుతున్నాం, పంచాయతీరాజ్ యాక్ట్ 2018 కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కొత్త యాక్ట్ దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం దీనిలో సెక్షన్ 28/8 అనే సెక్షన్ ఉంది. దాని ప్రకారం అనుమతులు పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. భవన నిర్మాణ అనుమతులకు ఆమోదించుట అనేది
ఇలా యాక్టివ్లో ఉంది. దీన్ని ఈ యాక్టివ్ నెంబర్ పట్టుకొని పడాల వెంకటరామరెడ్డి గారు రాసినటువంటి యాక్టివ్ దాంట్లో ఈ సెక్షన్ తీస్తే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు ఏ విధంగా తీసుకోవాలి, సెట్ బ్యాక్ ఎంత ఉండాలి, అవన్నీ లెక్కలు ఉంటాయి. చట్టం ఉన్నది. దానికి చట్టాన్ని అతిక్రమించి కంచే చేరు వేస్తే అనే విధంగా సర్పంచ్ గారే సెట్ బ్యాక్ చేసి నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి సర్పంచ్ గారు రోడ్డును ఆక్రమించి కేవలము సీసీ రోడ్డును ఆనుకొని 3 ఫీట్లు మాత్రమే సెట్ బ్యాక్ జరిగి ఆయన మీ భర్త మా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక మీరు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు అంటారు. మేము ఆరోపణ చేసినట్టయితే దేనికంటే దానికి మేము అందులో నిజాలు ఉన్నాయి కాబట్టి మేము పత్రికాముఖంగా అధికారులను కూడా కలుస్తూ మేము ఫిర్యాదులు చేసాం. ఒకవేళ మీది నిజమే, మీది సత్యమే ఉంటే ఒక 2 సెట్